బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం పిఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఐ ఆఫీస్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి జోగి రమేష్ ఎస్ఐ సుధాకర్తో వాగ్వాదానికి దిగారు. కోమటి కోటేశ్వరరావుని వదిలేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా పోస్టులో అసభ్య పదాజాలం ఉందా అంటూ ప్రశ్నించారు. అధికార పార్టీకి తొత్తులుగా మారొద్దంటూ హితవు పలికారు. ఎమ్మెల్యే వసంతకి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. జోగి రమేష్ ను కార్యాలయం బయటే విలువరించారు పోలీసులు. మెగాస్టార్ చిరంజీవి గారిని ఆడు ఈడు అన్న బాలకృష్ణ తీసుకొచ్చి బొక్కలు వేయాల. సహచర మంత్రి దుర్గేష్ ని ఆడేవాడు ఈడేవాడు అన్న బాలకృష్ణ సర్వీస్ నుంచి మీకు జీతాలు వస్తున్నాయి. అంతేగా మీకు ఎమ్మెల్యే ఏమన్నా జీతాలు ఆ మాత్రం మీకు తెలియట్లేదా? రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారే. శివ, చెప్పండి. అటు కోటేశ్వరకు మద్దతుగా జోగి రమేష్ అయితే పిఎస్ కి వెళ్లారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి అక్కడ వాతావరణం కనిపించినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆ కోటేశ్వరంను విడిచిపెట్టే అవకాశం ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం చూసుకుంటే కనుక 2 రోజుల క్రితం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కి అలాగే బాలకృష్ణకి సంబంధించి ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కోటేశ్వరరావుని ఈ రోజు ఉదయం మైలవరం పోలీసులు అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించి అతను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కోటేశ్వరరావు అరెస్టును నిరసిస్తూ స్థానిక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి జోగి రమేష్ మైలవరం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి నానా హంగామా సృష్టించిన పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక సీఏ కార్యాలయం వద్ద కూడా ఎస్ఐ సుధాకర్ తో వాగ్వివాదాన్ని దిగారు. కోటేశ్వరరావును వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ అసలు ప్రజారంతో ఉందా అంటూ ఎస్ఐని జోగి రమేష్ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీకి తొత్తులా మారదని చెప్పి హెచ్చరిక జారీ చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పోలీసులకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఎత్తున నినాదాలు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మాజీ మంత్రికి ఇదే రకమైన గౌరవం ఇస్తారంటూ కూడా జోగి రమేష్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మారే కార్యకర్తలు తప్పితే అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ ని వాడు వీడని మాట్లాడిన బాలకృష్ణ ఎందుకు బొక్కలో వేయలేదని చెప్పి కూడా జోగి రమేష్ గట్టిగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. మైలవరం సీఏ కార్యం వద్ద కూడా ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ నేతలు భారీగా చేరుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఏ క్షణం ఏం జరుగుతుంది ఒక ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక పోలీసులు కోటేశ్వరాన్ని విచారించిన తర్వాత 41 year నోటీస్ ఇచ్చి పంపించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ. సర్వీస్ నుంచి మీకు జీతాలు వస్తున్నాయి. అంతేగా మీకు ఎమ్మెల్యే ఏమన్నా జీతాలు